దేవునికి స్తోత్రం చేద్దాం. మరొకసారి బిగ్గరగా అందరూ. ఇంకా మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మంటల ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారు కదా? మాట్లాడుతున్నారు. జకరియా గ్రంథం, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వస్తున్నాడు? రాజు వస్తున్నాడు. ఆయన ఎవరు అంటే నీతిపరుడును, నిన్ను రక్షించేవాడు. ఈ లోకములో మనల్ని ఎవరు రక్షించలేదు. ఏమండి? ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు? నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. నశించడం అంటే ఏంటి? అమ్మా, నేను నాశనం అయిపోవాలంటే అనుకుంటారా? నశించడం అంటే ఏంటి? నశించడం అంటే పాడవటం. అమ్మా, కుళ్ళిపోయిన కాయలు ఇంట్లో పెట్టుకుంటారా? పాడైపోతే ఏం చేస్తారు? బాగుంటే తింటాం, బాగకపోతే ఏం చేస్తాం? నశించడం అంటే ఏంటి? పాడైపోయిందని, పనికిరానిదని. మరి మనల్ని కూడా ఏం చేయాలి? దేవుడు ఇచ్చిరవద్దయ్యా. మనం పాడైపోయాం. ఆయనేమో మంచి వారికి చేసాడు, కానీ మనం ఏం చేసాం? ఆయన చేయొద్దని పని చేసి మనకేమో ఎగస్టాలి. ఏది చేయొద్దంటాం అదే చేస్తాం. ఎగస్టాలు చేయడం ఎక్కువ. మనకి చెప్పిన మాట చేయు, ఏది చెప్పమో అదే చేస్తాం. అదే చేసేది ఆలోచన వచ్చింది మనకి. తప్పు అంతగానే లేదు. ఏమంటే ఆయనకి ఎంత పాపం రావాలి? పాపం వచ్చే ఇసురు అవతలేయాలి. కానీ ఆయనంట ఇసురు పడేయలేదంట, నాశనానికి అప్పగించలేదంట. ఏం చేశాడు? ఆయన వారి సిగ్గును కప్పటానికి వారి సిగ్గు, వారి పాపము, వారి అవమానము కనపడకుండా ఒక గొర్రె పిల్లను వధించాడు. ఆ వధించబడిన గొర్రె పిల్లే యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఈ మంటల ఆదివారాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే, అమ్మా చెప్పండి, మీకు ఏమైనా తెలుసుంటే ఒక 2 వాక్యాలు చెప్పండి. యేసు ప్రభువారు యెరూషలేములోనికి విజయోత్సవముతో ప్రవేశించాడు. ఎందుకు? అంతకుముందు ఎప్పుడు ఎలా తెలుసులోకి? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎవరు చెప్పండి. యేసు ప్రభువారు వయసు ఎంత? నిజం చెప్పాలి. 33. అదే లెక్క. 33.5 అంటే మాకు చెప్పొచ్చుగా. 33 సంవత్సరాలు 6 నెలలు చెప్పొచ్చు. ఆయన ఎన్ని సంవత్సరాలు
సంవత్సరాలు నేర్చుకున్నాడు. చెప్పాలి, బాల్యం నుంచి నేర్చుకున్నాడు అమ్మా. నేను చెప్పేది మీకు అర్థం కాదా? బాల్యం నుంచి నేర్చుకున్నాడులే. 30 సంవత్సరాలు నేర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు బోధించాడు. ఆయనే 30 సంవత్సరాలు నేర్చుకుంటే మనం 8 సంవత్సరాలు నేర్చుకుంటే బోధించడానికి అర్హులవుతాం. నేను బోధించడానికి అర్హత లేదు నాకు, కేవలం దేవుడు కృపే. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంతకుముందు అనేక సంవత్సరాలు అక్కడే యెరూషలేము పట్టణము ఆ ఏరియాలో ఉన్నవాడే. కానీ ఈ ఆదివారానికి ప్రత్యేకత. ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు గాడిద మీద వెళుతున్నప్పుడు ఏం చేశారు? ప్రజలందరూ కూడా రాజుగా అంగీకరించి, ఏంటి దీని యొక్క ప్రత్యేకత అంటే, యేసు ప్రభువారు ఆ దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు లాస్ట్ ఏమన్నాడంటే, కుటుంబానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్లలను మీరు చూడండి. నిర్గమాక ఇది చారిత్రక నేపథ్యం ఏం చూపిస్తుందంటే, పస్కా పండుగ. ఆ దినాల్లో పస్కా పండుగ ఆచరించే దినాలు దగ్గర పడింది అన్నమాట. పస్కా పండుగ. పస్కా పండుగ అంటే తెలుసమ్మా? పస్కా పండుగ అంటే గొర్రె పిల్లను వధించి పులియ రొట్టెల పండుగ. ఎవరంటే ఎవరమ్మా? మంచిది. నిర్గమకాండము 12వ అధ్యాయం. ఆదివారము ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. అంటే ప్రజలందరి కొరకు వధించబడటానికి గొర్రె పిల్ల సిద్ధమైంది, ఎంపిక చేయబడటం. నిర్గమకాండము 12:5 చూడండి, 12:3 అలాగే 7. ఈ నెల దశమ నాడు అంటే నెలలో 10వ తారీఖు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొని దాన్ని తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన వాడును వారి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. చాలండి. ఇక్కడ మీరు ఈ దాస్యము నుంచి నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. మీరు మిమ్మల్ని ఇక్కడి నుంచి రక్షించడానికి ఈ దేశస్తుల మీదకి ఒక ఉగ్రత నేను పంపించబోతున్నాను. దాని నుంచి మీరు తప్పించుకోవాలి అంటే, నా బిడ్డలుగా మీరు తప్పించబడాలంటే ఆ నెల 10వ తారీఖు ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను మీరు సిద్ధము చేసుకోండి. ఆ రోజు నుంచి 4 దినాలు దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఉంచుకుని ఆ 4 దినాలు ఏం చేయాలి? దాన్ని పరీక్షించాలి. ఆ రాసిన 7వ వాక్యంలో ఉంటుంది అన్నమాట. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. చూడండి, యేసు ప్రభువారు ఈ ఆదివారము యెరూషలేములోనికి వెళ్ళడం ఏం చూపిస్తుందంటే, ఇశ్రాయేలీయులందరి రక్షణ కొరకు ఆయన ఇదిగో వధించబడటానికి పస్కా పశువుగా గొర్రె పిల్లగా వాళ్ళు ఎంపిక చేయబడ్డారు. ఎంపిక చేయబడిన తర్వాత అక్కడ నుంచి 4 రోజులు సోమ మంగళ బుధ గురు ఈ 4 దినాలు ఏం చేశాడు?
అక్కడ పరీక్షించబడ్డాడు. ఆ తర్వాత చరిత్ర మనం చదివితే అర్థం. ఈ 4 దినాల తర్వాత శుక్రవారం రోజు ఏం జరిగింది? ఆయన్ని గురువారం నైటు ఆయన కొట్టుకోవడం, ఆ తీర్పులు గీర్పులు ఎన్ని అయిపోవడం, ఆయన్ని ఆ గురువారం నైట్ కొట్టుకుని ఏం చేశారు? శుక్రవారం సులువుగా ఇది చారిత్రక నేపథ్యం ఏంటంటే పస్కా పండుగ దగ్గర దినాలన్నమాట. దాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రజలందరి కొరకు గొర్రె పిల్ల ఎంపిక చేయబడటం, వధించబడటానికి ఎంపిక చేయబడటం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు దాకా పరిచయం చేశాడు కదా, అప్పుడు దాకా నేర్చుకుని 3.5 సంవత్సరాలు బోధించాడు. ఇక ఏమైంది? ఇప్పుడు ప్రజలందరి కొరకు ఆయనే పస్కా పశువుగా ఎంపిక చేయబడిన వాడిగా ఆయన ఆ యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాడు. చారిత్రక నేపథ్యం అన్నమాట. పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీయులు చాలా బాగా జరుపుకుంటారు. అప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు పండుగ ఆచరించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పశువుగా ఆయన యెరూషలేములో మరి ప్రవేశించడం. ఇది పస్కా పండుగను చూపిస్తూ ఉన్నది. ఎంపిక చేయబడిన గొర్రె పిల్ల. యేసు ప్రభువారు దేనికి సాదృశ్యం అంటే వధించబడటానికి ఎంపిక చేయబడిన గొర్రె పిల్ల. మోషే గారు కూడా అదే అన్నాడు కదా, మీరు మీ ఇల్లంతా రక్షించబడాలంటే ఒక గొర్రె పిల్లను వధించాలి, మీరు ఏర్పరుచుకోవాలి. ఏడాది గొర్రె పిల్లను మీరు దాన్ని పరీక్షించాలి. మరి అది గుడ్డిది గూరిది ఎలా పడితే అలా ఉండకూడదు. పాపం చేసింది వాళ్ళు కాకూడదు. నిర్దోషమైన గొర్రె పిల్ల. అలాగా యేసు ప్రభువారు ఏ పాపము చేయని వాడిగా, నిర్దోషిగా, నిష్కళంకమశుడుగా ఆయన యథార్థమైన నిర్దోషమైన గొర్రె పిల్లగా ఎంపిక చేయబడ్డాడు. మట్ల ఆదివారం యొక్క నేపథ్యం. రెండోది, ఆయన గాడిద మీద వచ్చాడు. ఆయన గాడిద మీద ఎందుకు వచ్చాడు అంటే శాంతికి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం. అంటే నేను కొట్లాడటానికి రావట్లేదు, యుద్ధం చేయడానికి రావట్లా. ఆయన ఎలాగ రక్షించాలని వచ్చాడు అంటే యుద్ధాలు చేసి రక్తం చిందించి ఇతరులను శత్రువులను చంపి తన బిడ్డను రక్షించాలని రాలా. ఆయన శాంతయుతముగా తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సాధారణంగా రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు గుర్రాల మీద వెళ్తారు. ఆ దినాల్లో రాజులు ఏదైనా సమాధానకరంగా వెళ్ళాలంటే, ఏదైనా మంచి చేయాలంటే కొన్ని సందర్భాల్లో గాడిదలు ఉపయోగించేవాళ్ళు. అందుకని యేసు ప్రభువారు సమాధానం ఇవ్వడానికి వస్తున్నాను అన్నట్లుగా గాడిద మీద వచ్చారు. మరల తర్వాత బట్టలు, ఖర్జూరపు మట్టలు ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అంటే కొంచెం దీని గురించి వివరించిన తర్వాత అసలు చెప్పి వెళ్తారు. ఆయన గాడిద మీద వెళ్తూ ఉంటే ప్రజలందరూ ఏం చేశారు? వారి వస్త్రాలను చదవండి, మత్తయి సువార్తలో చదవండి. బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులనిద్దరిని చూచి అక్కడి నుంచి కాదు కానీ బట్టలు వేసిన కాడి నుంచి 6-7 వచనాలు చదవండి. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ ఆయనను రాజుగా అంగీకరించి వారి యొక్క జీవితాలను, వారి యొక్క ఆయన నాయకత్వానికి వారిని వారు అప్పగించుకున్నారు అనటానికి
చూపిస్తున్నది. మా రాజు నువ్వేనయ్యా, మా రక్షకుడు నువ్వే, మా జీవితాలు మీకు అంకితము అన్నట్లుగా వారు వారి వస్త్రాలను మంటలను పరుస్తూ ఉన్నారు. సహజంగా అంటే ఆయన్ని అంగీకరిస్తున్నారు. మా రక్షకుడు, మా రాజు నీవే. సహజంగా ఇశ్రాయేలీలో ఉన్న ఆచారం అది. ఎవరన్నా రాజుగా వస్తున్నాడు, రాజును నియమించారంటే ప్రజలందరూ కూడా ఆయన రాజ్యరేఖాన్ని, ఆయన రాజుగా అంగీకరించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వస్త్రాలను మంటలను పరుస్తారన్నమాట. రాజుల గ్రంథంలో ఉంది కదా, ఇంతకుముందు కూడా మీకు చూపించాను. యెహూ రాజు అయినప్పుడు చూడండి, యెహూని దేవుడు రాజు అయినప్పుడు అతన్ని ఎవరు చెప్తారో చూద్దాం. ఫస్ట్ రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. కాబట్టి వారు అదంతయు వడ్డిని జరిగిన దానిని మాకు తెలియజేయమనగా నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయించున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాడు. అంతటా వారు అతివేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్టల మీద అతడి క్రింద పరచి బాగా ఊరించి యెహూ రాజై ఉన్నాడని చాటించి, అంటే మా రాజు నీవే, మేము నీ కింద నివసిస్తాం, నీ పరిపాలన కింద, నీ అధికారానికి లోబడతాం, నీవే మా రాజువి అని అంగీకరించడానికి ఆ బట్టలు పరచడం అంగీకారాన్ని తెలుపుతుంది. అంటే వారి జీవితాలను రాజుకి సమర్పించినట్లుగా, లోబడినట్లుగా చూపిస్తున్నారు. మనం ఈ రోజుల్లో కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం కూడా ఏం చేస్తాం, బట్టలతో బట్టలు వేయట్లేదు, బట్టలు వేయడానికి అయ్యేది మట్టలు పట్టుకుని ఇదిగో ఇలాగ చేశారు అని మనం ఊపుతూ చెప్తున్నాం. మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆనాడు ఇశ్రాయేలీయులు యేసు ప్రభు వారు ఆ యెరూషలేములో గాడిద మీద మరి కూర్చుని వెళుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా వారి వస్త్రాలను భరించారు, కొబ్బరి బట్టలు భరించారు, ఈత బట్టలు భరించారు, ఖర్జూర బట్టలు భరించారు. అంటే మా రాజు నువ్వేనని వారు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం కదా, మనం ఆయన దగ్గరకు వస్తున్నాం, మన పెదవులతో ఆయన దేవుడు, ఆయన రాజు అని చెబుతూ ఉన్నాం. మరి చెప్పిన మనం మన జీవితాలను ఆ యేసు ప్రభు వారికి సంపూర్ణముగా సమర్పిస్తున్నామా లేదా? మనము ఆయనకి లోబడి జీవిస్తున్నామా లేదా? పైన పెదవులకే స్తుతిస్తున్నామా, హృదయం అంతటితో మనము ఆయన్ని ఘనపరుస్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా లేఖనాల్లోకి వెళితే ఈ లేఖన భాగం 4 సువార్తల్లో ఉన్నది. 4 సువార్తల్లో ఉన్నది. మత్తయి సువార్త 21లో ఉంది, మార్కు సువార్త 11లో ఉంది, లూకా సువార్త 19లో ఉంది, 19:30 నుంచి ఉంది, యోహాను సువార్త 12:14 నుంచి. ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త చదవండి. సమీపించినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుట
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అడిగిన ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు దానిని తోలినొప్పునని చెప్పి వారిని గాడిదని దేవుడు మనం పోల్చుకుంటే మానవుడు గ్రేట, గాడిద గ్రేట అంటే చెప్పండి, చెప్పాలమ్మా. గాడిద బెటరా, మనిషి బెటరా? గాడిదే బెటరు. ఎందుకని బెటరు అమ్మా? ఆయన మోసిందని బెటర్ అంటారా? బరువు మోసిందని బెటర్ అంటారా? వాక్యంలో ఉన్నది. యెషయా భక్తుడు అంటాడు ఒక చక్కని మాట. మొదటి అధ్యాయం పట్టుకోండి, చూడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకుంటున్నాను. అది ఆ మాట. గాడిద ఎక్కడ ఉన్నా తన ఇల్లు ఏదో, తన యజమానుడు ఎవరో తెలుసుకుంటుందంట. కానీ మనిషి నీ ఇల్లు ఏదో, నీ యజమానుడు ఎవరో గుర్తిస్తున్నావా? ఏమండి? వాక్యంలో మనం చూస్తాం. గాడిద ఏమండి? ఎవరు ఆయన పేరేంటి? గాడిద ఉంటుంది. గాడిదకి ఏం చేసిందంటే తన యజమానుడు ప్రాణాలు కాపాడటానికి కూడా తన ప్రాణం అడ్డు పెట్టింది. మన ప్రాణాలు రక్షించుకోవడం పక్కన ప్రాణాలు పెట్టాలి. మనం బాగున్నా చాలు, పక్కడు పోయినా పర్వాలేదని మన మీద ఉన్న నేరాలు కూడా ఏం చేస్తాము, పక్కడు మీద నేడుతాం. గాడిద సొంత వారితోటి తెలుసుకుంటుందంట. మనిషి కన్నా కూడా గాడిదే పేడ. మరి పిల్లలు గాడిద తెలుసుకుంటారా? కాబట్టి మరొక సాదృశ్యం ఏంటంటే ఆ కట్టబడిన గాడిద ఇంకెవరో కాదు, సొంత ఇల్లు మర్చిపోయి, యజమానుని మర్చిపోయి, పాపం అనే కట్ల చేత కట్టబడ్డాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనే ఆశలతో కట్టబడ్డాం. వీటిలో పడిపోయి ఇల్లు మర్చిపోయాం, యజమానుని మర్చిపోయాం. అందుకనే యేసు ప్రభువారు నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికంటే, ఇదిగో నా చేత చేయబడి నా ఇంటిలో నిత్యము నివసించవలసిన నా బిడ్డలు నా ఇల్లు మర్చిపోయారు, సొంత ఇల్లు మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు. కాబట్టి మర్చిపోయిన వారికి నన్ను నేను పరిచయం చేసుకుని వారిని రక్షించడానికి నేను వచ్చాను అన్నట్లుగా యేసు ప్రభువారు మన శిష్యులను పంపించి ఆ కట్టబడిన గాడిదను
గాడిద పిల్లను విప్పి తోలుకురండి అన్నాడు. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ శిష్యులు వాటిని విప్పుతుంటే అవి చక్కగా లోబడి వచ్చినాయండి. మనం లోపడ ఇప్పుడంటే ఏంటి? ఆ శిష్యులు ఎవరంటే సేవకులు. సేవకులు వెళ్ళి విప్పడం అంటే ఏంటి? వాక్యం చెప్పి వాడికి ఇదయ్యా సత్యం ఇదని చెప్తే ఆ గాడిదలు లోబడి వచ్చినాయి. కానీ మనకి చెబుతుంటే ఏమండి? అప్పుడు దాకా కట్టబడే కానీ గాడిద విప్పగాలు ఏం చేయాలి? అటు ఇటు పారిపోవాలి. కానీ విప్పిన తర్వాత అవి సమాధానం అటు వారికి లోబడి వాళ్ళు ఎక్కడికి తోడుకు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో తన శిష్యులను ఏర్పరిచారు. మీరు కూడా ఇదిగో ఇలాగ ఈ కట్టబడిన గాడిదను నేను ఎక్కి దాని ద్వారా నేను ఈ లోకానికి ఎలాగొచ్చానో అలాగే మీరు కూడా పాపముల చేత అపరాధముల చేత లోకములో శాపములో కట్టబడినటువంటి ప్రతి మానవుడిని కూడా మీరు వాక్యము చెప్పి విడిపించండి, రక్షణలోనికి నడిపించండి. ఇదిగో నా మాట విని మీరు వాటిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే ఇదిగో ఆ గాడిదకు ఎంత ఘనతను నేను ఇచ్చానో అంతకన్నా ఎక్కువ ఘనత నేను మీకు ఇస్తాను అని చెప్పండి అని యేసు ప్రభు వారు ఇలాగా తన సేవకులను ఏర్పరుచున్నారు. ఒక కాలము రాబోతూ ఉన్నది, జడ్జిమెంట్ కాలం రాబోతున్నది. మాకు అప్పగించిన పనిని నన్ను లెక్క అడుగుతాడు, సేవకులు లెక్క అడుగుతాడు, విశ్వాసులు లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లెక్క అడిగే దినము రాబోతున్నది. ఆ యొక్క దినము ఎవరైతే దేవుని మాటకు ఎంత వాక్యం చెప్తున్నా, ఎంత విడిపిస్తున్నా విడిపించుకోకుండా మేము కట్టబడే ఉంటాం, మేము ఈ పాపంలోనే ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తామని ఎవరైతే పలుకుతారో అట్టి వారికి భయంకరమైన తీర్పు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోయి మనకు జీవాన్ని ఇవ్వాలని వచ్చాడు. ఆయన చనిపోయాడు. చనిపోయే ముందు అసలు నా యొక్క రాకకు పరమార్థం ఇది, మీరందరూ కూడా కట్టబడ్డారు. ఆ కట్టబడినప్పుడు ఏమండి, ఆ గాడిద కట్టబడితే అక్కడే ఉంది కదా, అక్కడ ఎంత అపవిత్రత ఉన్నది. అక్కడక్కడే తిరుగుతుంది, అక్కడక్కడే 1, 2, 3 అయింది అక్కడే చేస్తారు. తినేది అక్కడే, పోసేది అక్కడే, కూర్చునేది అక్కడే. ఎంత గలీజ్గా ఉంటుంది అంటే మానవుడు పాపం అనే రొచ్చులో కట్టబడి. గాడిదకి బాగానే ఉంటుంది, అలవాటు పడిన గాడిదకి ఎట్లా ఉంటుంది? పాపం కూడా అందంగానే ఉంటుంది, రుచిగానే ఉంటుంది. పాపానికి అలవాటు పడితే ఏం చేస్తారు? అది తప్పని మీద. అట్లాగే గాడిద కూడా అక్కడే రుచిలో ఉంటుంటే దాన్ని విడిపించి దానికున్న అపవిత్రతను తొలగించి దాని మీద రక్షణ వస్త్రాన్ని కప్పారు. దేవుడు ఏం చేశాడు? ఆ గాడిదకి రక్షణ వస్త్రాన్ని కప్పి, అప్పుడు ఎప్పుడైతే ఆ గాడిదకి రక్షణ వచ్చిందో దాని మీద ఎవరు వస్తారు? మనం రక్షించబడితే మన పాప జీవితాన్ని ఆ పాపపు కొట్ల నుంచి మనం విడిపించబడి నిజముగా రక్షించబడితే ఆ రక్షించబడినటువంటి వ్యక్తిలోనికి యేసు ప్రభు వస్తాడు. ఆయన నివసిస్తాడు, ఆయన కలిసి నడిపిస్తాడు. ఆయన మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తే మనకి ఎలాంటి ఘనత కలిగిందంటే అక్కడ గాడిదకి ఎలాంటి ఘనత కలిగిందో. కాబట్టి గాడిదకి మనుషులు ఎవరు విలువ ఇస్తారా?
అసలు పట్టించుకోరు దాన్ని. అలాంటిది యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఉన్న కారణం చేత ఏం చేస్తున్నారు? ఆ గాడిద కూడా నేల మీద నడవట్లా, ఆ గాడిద కాలం కూడా మట్టి అంటనివ్వట్లా. యేసు ప్రభువారు ఎంత ఘనపరచబడ్డాడో అదే స్థాయిలో గాడిదకు కూడా ఘనపరిచాడు. ఆయన ఎంత ఘనపరచబడుతున్నాడో మనం కూడా అంతే విధంగా ఘనపరచాలని దేవుడు చూస్తున్నాడు. ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన పక్షపాతము లేనివాడు. మనల్ని ఈ పాప బంధకాల నుంచి విడిపించి నీతిమంతులుగా మార్చి రక్షణ వస్త్రము ధరింపజేసి ఈ సమాజంలో ఆయనకి ఎలాంటి మహిమ ఉన్నదో, ఆయనకి ఎలాంటి ఘనత ఉన్నదో మనల్ని కూడా అలాగ ఘనపరచాలని చూస్తున్నాడు. ఆయన మనల్ని ఘనపరచాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని ఘనపరచాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం, జక్కయ్య అనే వ్యక్తి. ఆయన అప్పుడు దాకా ఏమండి బంధకాల్లో కట్టబడి ఉన్నాడు. ధనాపేక్షనే బంధకం. ఉన్నతమైనటువంటి స్థితిలో భౌతికంగా ఉన్నాడు, కానీ ఆయన అనేక కట్ల చేత బంధించబడి ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చాడని విని, అని ఒక్కసారన్న యేసు ప్రభువుని చూడాలి, ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఆయన గురించి అసలు ఆయన ఎలా ఉంటాడో ఏంటి అనేది ఒకసారి చూద్దామని ఏం చేశాడు? ఆలోచన చేసి ఆయన ఎలాగైనా చూడాలి, ఎలాగైనా కలవాలి అన్న ఆశతో ప్రజల్లోనికి పరిగెత్తుకెళ్తే ప్రజలు చూడనీట్లా. పుట్టివాడైనందువల్ల అతను మనుషుల మధ్య యేసు ప్రభువారు తెలియట్లా, గుర్తు తెలియట్లా, ఎందుకంటే ఈయన పుట్టాడు. అందుకని ఏం చేశాడు? ఇంకా ఖచ్చితంగా ఆయన చూసి తేలాల్సిందే, మరలా ఈ అవకాశం వచ్చిందో రాదనని ఆ ప్రజలందరి కన్నా ముందు పరిగెత్తుకెళ్ళి ఆ రోడ్డు అమ్మటే ఉన్న ఒక చెట్టును చూశాడు, మేడు చెట్టు. ఆ మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కడం అంటే అంత ఈజీగా, పుట్టోడు పైగా చెట్టు ఎక్కాలంటే. అయినా కూడా ఆయన మనస్సులో ఏముందంటే యేసు ప్రభుని చూడాలి, అది ఎంత కష్టమైనా పర్వాలేదు అని తీర్మానం చేసుకున్నాడు. చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి రాగానే ఆయన చుట్టూ వేలాది మంది ఉన్నా కూడా ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక, ఇదిగో ఒక వ్యక్తి చెట్టు మీద ఉండి నా కొరకు ఎదురు చూస్తున్నాడు, నా మాట కొరకు ఎదురు చూస్తున్నాడు, నన్ను దర్శించాలని ఎదురు చూస్తున్నాడని యేసు ప్రభువారు గ్రహించి అక్కడికి రాగానే తల ఎత్తి చూసి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అయ్యా ఇప్పుడు కాదులయ్యా, నేను తర్వాత వస్తాను, ఏదో మేము చూద్దామని చెట్టెక్కే కానీ నాకు చాలా పనులు ఉన్నాయ్యా, ఏదో నేను చూశాను కదా, తర్వాత కలుసుకున్నాను వెళ్ళు అన్నాడా? మనమైతే అదే అంటాం, అమ్మ రక్షించబడమ్మంటే సుడే కాదండి. అమ్మ జన్మలు చెడ్డవి, రేపేమి జరిగిందో మనకు తెలియదు. ప్రపంచ పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. భయంకరమైన యుద్ధాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికి సాగుతూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో? 3 సంవత్సరాలు. అయితే అది పెద్ద జనాల మీదకి ఎఫెక్ట్ కాల, అంత తెలియలే ఎవరికి. ఆ దేశానికే యుద్ధం జరుగుతుందని తెలుసు, కానీ దాని ఎవరి మీదకి ఎఫెక్ట్ కాల. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది. ఇరాన్
ఇస్రాయేల్కి అమెరికా, ఇస్రాయేల్ ఒక పక్కన ఇరాన్. ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు అకారణంగా, అన్యాయంగా అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఇరాను మరి ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఉంటారు. అలాగే మీరేంటంటే అణుబాంబును తయారు చేస్తున్నారు అంటున్నారు. అణుబాంబును తయారు చేస్తున్నారు. అది ప్రపంచానికే ప్రమాదం, అది చేయకూడదు అనేది, అది ప్రపంచానికి హానికరము కనుక అది జరగకూడదు అని అందుకొరకు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాడేమో నేను చేస్తాను, మీరు ఎవరన్నా చేసుకోండి అంటున్నారు. ఇంకా విషయాలు ఏంటంటే ఆ దేశము దగ్గర ఉన్న సముద్రంలో వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ పవర్ ఉన్నాయి. ముస్లిమ్స్ కంట్రీస్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎవరైతే తృణీకరించబడ్డారో వారిని దేవుడు జీవిస్తారు. మనం ఆలోచన చేస్తే ఇస్మాయిలు, రాహేలు ఆగరు ద్వేషించబడ్డారు. అందుకని దేవుడు ఏం చేశాడు, నువ్వేం భయపడ, మాకు నీ బిడ్డనే గొప్పగా దీవిస్తానన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆమె ఎవరు ఉన్నారు, ఎవరు రాహేలు. రాహేలు నుంచి రావాలి యేసు ప్రభు. రాహేలు నుంచి రాలా. రాహేలు ఎవరు, నాకు కట్టబోతున్నా. రాహేలు ఎవరు, యేసు భార్య, యాకోబు భార్య. ఇష్టపడి ప్రేమించి చేసుకున్నాడు రాహేలు. లేయని చేసుకోవాలి అనుకోవాలి అసలు. ఎవరి మా వంట పెట్టాడు, అందుకని లేయని పక్కన పెట్టాడు. మగడు లేయని పక్కన పెట్టేశాడు. నాకు ఇష్టం లేదు అని పక్కన పెడితే దేవుడు చూశాడంట. లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడు. అట్లా లేయా గర్భం తీశాడు. లేయాకు పుట్టిన కుమారుడే యోధా. యోధా నుంచి వచ్చాడు యేసు ప్రభు. ఎందుకు మరి యోసేపు చాలా బతుకున్నాడు, యోసేపు నుంచి రావచ్చుగా. కారణం ఏంటంటే ఎవరు ద్వేషించబడుతున్నారో అకారణంగా, ఎవరు దూషించబడతారో వాళ్ళు ఏం తప్పు లేనప్పుడు సుమా అట్టి వారంటే దేవుడికి ఇష్టం. అట్లాగా ముస్లిమ్స్ కంట్రీస్ దేవుడు అలాగా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఆ ఆయిల్ మీదే ప్రపంచ దేశాలు ఆధారపడి అందరికి సప్లై అక్కడి నుంచే వస్తున్నాయండి. ఇప్పుడు ఈ బాంబులు వేసుకోవడం, రాకెట్లు ఏటి మీద పడుతుందంటే వాళ్ళ దెబ్బ తీయరు, వాటి మీద పడుతుంది. ఆ దెబ్బ వాళ్ళ మీద కాదు, మన మీద కూడా పడుతుంది. పాకిస్తాన్లో పెట్రోల్ అంటే 340 రూపాయలు లేదు. మరి గ్యాస్ దొరకట్లేదుగా. మరి పొద్దున యుద్ధం ఇలాగే కొనసాగితే అయ్యా పేరు చేస్తారు పూర్తిగా. ఇస్రాయల్ దేశం ఎవరు జయించలేరు. ఇస్రాయల్ దేశమే దాన్ని జయించింది. అక్కడ ఏమో హర్మూజ్ జలసంధి ఏదో ఉంది కదా, త్రోవ. అందులో కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళే, మన దేశానికి వచ్చే ఇంటర్నెట్ వైర్ ఉన్నాయంట. నీళ్ళలో ఇంటర్నెట్ లైన్స్ అన్ని నీళ్ళలో ఉన్నాయంట. ఆ కేబుల్ కానీ కాలిపోతే ఏముండదు, సోషల్ మీడియా ఏముండదు, ఇంటర్నెట్ ఏముండదు. ముందు చాలా అపాయకరమైన పరిస్థితులు, పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయే పరిస్థితులు. ఈ సందర్భంలో మరి వాడు ఇశ్రాయేలీయులు మెస్సియా రాబోతున్నాడు త్వరగా అని వాళ్ళు నమ్ముతున్నారట. మరి ముస్లిమ్స్ కూడా, వాళ్ళకు కూడా ఇట్లాగే ఆ గ్రంథంలో ఉంది, వాళ్ళ ప్రవక్త వస్తాడని వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి ఈ అంత్య దినాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నారు. బంధకాల్లో ఉన్న మనలను విడిపించడానికి, పాపంలో ఉన్న మనలను విడిపించి ఆయన ఆ మురికిని కడిగి మనకు రక్షణ వస్త్రం, నీతి వస్త్రము ధరింపజేసి ఆయన మనల్ని కనపరచాలని, ఆయనలాగా మనల్ని మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చింది. అందుకొరకే ఆయన యెరూషలేములో జయవీరుడిగా, రాజుగా ప్రవేశించింది.
కరెక్ట్ 4 దినాలు తర్వాత ఆ రోజు ఇక అటు ఇటు పరీక్షించబడి ఆయన పట్టుకోవడం ప్రార్థనలు ఉన్నప్పుడు, తర్వాత ఆయన్ని పస్కా పశువును వధించినట్లుగా వధించడం మనం చూస్తూ ఉన్నాం. ఏ విధము చేతనైనా నా ప్రాణం ఇచ్చైనా సరే నా బిడ్డలను నేను కాపాడుకుంటాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డలు నశించిపోకూడదని యేసు ప్రభు వారు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఆయన చనిపోయే ముందు ఆ మర్మాన్ని, ఆత్మీయతను బయలుపరిచాడు. ఇదిగో మీరందరూ కూడా ఇదిగో ఈ గాడిదలాగా కట్టబడి ఉన్నారు, సత్యమును గ్రహించకుండా అంధకారంలో ఉన్నారు, అపాయంలో ఉన్నారు, లోకమే శాశ్వతం అనుకుంటున్నారు, వెచ్చలవిడతనం, నీ ఇష్టానుసారంగా జీవించడం ఇదే బ్రతుకు అనుకుంటున్నావు. అందుకనే సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. 11వ అధ్యాయం కూడా చూడండి. 11:9 యవనుడా నీ యవన ముందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం. కాబట్టి వాక్యములో ఏది ఉందో అది చేయమంటున్నారు కనుక మాకు ఎక్కడ వరకు చాలు 9వ అధ్యాయం సగం వరకు మేము చేస్తాం. 9వ వచనంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో వాక్యంలోనే ఉందిగా యవన ముందు సంతోషపడమని, సంతుష్టిగా అమ్మ రక్షించబడమ్మా తెలుగులు చెప్పమంటే ఇంకా చాలా టైం ఉంది మాస్టర్ గారు. ఎప్పుడైనా ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నారు, ఏదేదో చెయ్యాలని ఆరాటపడుతూ ఉన్నారు. వారి హృదయం యొక్క ఇష్టము చొప్పున నడుస్తున్నారు. దేవుని మాట వినటానికి చెవి అప్పట్లో 5 దినాల్లో రేపేమి జరిగిందో మనకు తెలియదు. మన ఆయుష్ పట్టిది. సొలొమోను భక్తుడు అప్పుడే అంటున్నాడు, పాత నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభువు రాకముందే అనేక సంవత్సరాల ముందు అంటున్నాడు, దేవుడు నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి నిన్ను తీర్పులోనికి తెస్తాడని గుర్తు పెట్టుకో అంటున్నాడు. చెప్పినట్టే చెప్పామన్నాడు, నువ్వు చేసేవన్నీ కూడా ఆయన లెక్క అడుగుతాడు అని హెచ్చరిక చేస్తున్నాడు. అమ్మా, దేవుని తీర్పు మన మీదకి వస్తుంది. సమయం లేదు, దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి ఆయన నీ బంధకాల నుంచి విడిపించాలని, నీ పాపపు మురికిని కడగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీ కొరకు నా కొరకే సెలెక్ట్ చేయబడ్డాడు. ఆయన వధించబడటానికి. ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాడు తెలుసా? వధించబడటానికి, చంపబడటానికి సెలెక్ట్ చేయబడ్డాడు ఆయన. మనం ఎందుకు సెలెక్ట్ చేయబడతాం? స్కూల్లో పిల్లల్ని కొంతమంది సెలెక్ట్ చేస్తారు సన్మానం చేయడానికి, బహుమతి ఇవ్వడానికి. కానీ ఈయన అలా కాదు. ఎందుకు సెలెక్ట్ చేయబడ్డాడంటే చనిపోవడానికి. మరి మనందరి కొరకు, నీ కొరకే ఆయన సెలెక్ట్ చేయబడ్డాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి. ఆయన నీకు ఆయన లాగా ఘనతను ఇవ్వడానికి, ఆయన లాగా పరిశుద్ధత ఇవ్వడానికి ఆయన సెలెక్ట్ చేయబడ్డాడు, చంపబడటానికి. మరి ఆ సత్యమును గ్రహించి ఇప్పటికైనా ఇదిగో యేసు ప్రభువు నా కొరకే, నన్ను రక్షించడానికే ఆయన సెలెక్ట్ చేయబడ్డాడు, చంపబడ్డాడు. ఆయన చనిపోయి నాకు జీవాన్ని ఇచ్చాడని గుర్తెరిగి దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి నీ పాపపు బంధకాలను నుండి విడిపించబడి
ఆయన రక్తములో కడగబడి క్రీస్తు బిడ్డగా మారతావని దేవుడు ఆశపడుతున్నాడు. ముందున్న పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకనే రక్షించబడిన వారు మరింత లోతుగా ఎదగటానికి ప్రయాసపడండి. రక్షణ లేని వారు, నీ బిడ్డలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైనా వారిని రక్షించబడమని బ్రతిమలాడండి, ప్రాధేయపడండి. 1-10 సార్లు చెప్పండి. ఎవరైతే రక్షించబడతారో, పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని వారి సొంత రక్షకునిగా అంగీకరించి నీటి బాప్తిస్మము ద్వారా రక్షించబడతారో వారే నరక శిక్ష నుండి తప్పించబడి పరలోకంలో నిత్యత్వంలోకి వెళతారు. ఈ లోపు మనం మర్చిపోయామా? రేపు యుద్ధాలు వచ్చినప్పుడు, ఈ అపాయాలు ఎదురైనప్పుడు మన మీద ఏదైనా పడి ముందే పోయామనుకో, రక్షణ లేకపోతే నరకానికి. అక్కడికి వెళ్ళి ఆ ధనవంతుడు ఏడ్చినట్టు ఏడ్చేవనుకో ఉపయోగం లేదు. ఆ ఏడుపు ఏదో ఇక్కడే రక్షణ కొరకు ఏడిస్తే, విడుదల కొరకు ఏడిస్తే, నీతి కొరకు ఏడిస్తే మనము కాపాడబడతాం. కాబట్టి సహోదరి సహోదరుడా, తల్లి చెల్లి, నువ్వు రక్షించబడ్డావా? అయితే సంతోషం. ఇంకా ఆ రక్షణలో ఎదగడానికి ప్రయత్నించి. నీ బిడ్డలు రక్షించబడలేదా? నీ భర్త రక్షించబడలేదా? ఇంకా నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడలేదా? వారి రక్షణ కొరకు కన్నీరు విడుగు, ప్రార్థన చేయి, వారికి చెప్పు. అలాగా ఈ అంత్య దినాల్లో ఇతరుల రక్షణ కొరకు రక్షించబడిన మనం ప్రాకులాడదాం, కన్నీరు విడుద్దాం. అందుకొరకే ఆ 3 దినాల ఉద్యోగ కోటాలు కూడా మరి ఏర్పాటు చేస్తున్నాం. అనేకులు వాక్యం విని వారి పాప జీవితాలను విడిచిపెట్టి రక్షించబడాలని ఆ మీటింగ్స్లో బాప్తిస్మ కార్యక్రమాలు అంటే సిద్ధపడిన వారికి బాప్తిస్మ కార్యక్రమం మరి బాప్తిస్మ ఇవ్వడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయవీరుడిగా, ఆయన రాజుగా కట్టబడిన గాడిదని విడిపించి ఆ గాడిద మీద ఎక్కి ఆ పట్టణంలోనికి ఎలాగైతే ప్రవేశించాడో, మరి ఆ కట్టబడిన గాడిదైన మనం చూపిస్తున్న మనల్ని ఎప్పుడైతే మనం ఆయన మాటని విడిపించబడితే మన మీద ఆయన కూర్చుని మనకు కూడా అలాంటి ఘనతను ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. మరి ఆ సత్యాన్ని గ్రహించి రక్షణ పొందడం, రక్షించబడదాం. రక్షించబడిన మరింత లోతుగా ఎదుగుదాం. అట్టి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు మాటలను మనందరి వినికిడిలో దేవుడు దీవించుగాక.